హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ రివ్యూ. సో మొత్తానికి కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే అక్టోబర్ 2న రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా అయితే మొత్తానికి చూసి రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉందిరా అయ్యా అంటే ఈ పూర్తి రివ్యూలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాంతారా ఎ లెజెండ్ మూవీ అన్ని ఇండస్ట్రీలో జీరో హైప్ తో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఏర్పడాయని చెప్పొచ్చు. సో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ లుక్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాపై ఇంకా హైప్ ని పెంచేలాగానే ఉన్నాయి. సో వీటన్నిటిని మైండ్ లో పెట్టుకొని నేనైతే మంచి హైప్ తోనే సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. ఇంత ఓవర్ హైప్ తో అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నా ఎక్స్పెక్టేషన్ ని అందుకోగలిగిందా అంటే ఎస్, అందుకుంది. సినిమా అయితే బాగుంది, నిజంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. నాకైతే నచ్చింది. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీలో అన్ని కూడా చాలా ప్రాపర్ గా సెట్ అయ్యాయని నా ఫీలింగ్. నిజంగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ లో చాలా గ్రిప్పింగ్ సీన్స్ ఉంటాయి, మంచి హైచే మూమెంట్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రీ ఇంటర్వెల్ కానివ్వండి, ఇంటర్వెల్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. నిజంగా ఫస్ట్ హాఫ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా రాసుకోవడం జరిగింది. కథ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి కూడా సీన్ టు సీన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వం అండ్ అలాగే యాక్షన్ సీన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాపర్ గా సెట్ అయ్యని చెప్పొచ్చు. కమింగ్ టు సెకండ్ హాఫ్ లో ఒక 10 మినిట్స్ అయితే మీరు సీట్ లో కూడా కూర్చోరు. అంటే ఆ సీన్ వచ్చినప్పుడు అరవాలో కూడా తెలియదు, ఆ సీన్ ని చూడాలో కూడా తెలియదు, ఆ సీన్ తో కనెక్ట్ అయిపోతారు. నిజంగా ఆ రేంజ్ లో ఉంటుంది ఆ సీన్ అయితే. ఆ ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్ప 2 ద రూల్ జాతర సీన్. ఎస్, నిజంగా దానికి ఈక్వల్ గా ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంటుంది. ఒక 10 మినిట్స్ షార్ట్ అయితే ఉంటుంది సినిమాలో. సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్, క్లైమాక్స్ కూడా బాగానే ముగించడం జరిగింది. సో క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు కన్నడ ఇండస్ట్రీలో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్, ఈ రేంజ్ క్వాలిటీ ఉంటుందా అని చెప్పి మీరైతే నిజంగా మైమర్చిపోతారు. ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా మొత్తం కూడా. మెయిన్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాలంటే విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ కలగజేయదు. ఆ రేంజ్ లో ఉంటుంది విఎఫ్ఎక్స్ సీన్స్ కానివ్వండి అండ్ అలాగే ఆ సినిమా మొత్తం కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. చాలా అంటే చాలా పార్ట్ 1 తో పోలిస్తే, కాంతారా ఎ లెజెండ్ మూవీతో పోలిస్తే ఈ సినిమా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. మనకు కనిపిస్తుంది క్లియర్ గా వాళ్ళు పెట్టిన పెట్టుబడి ప్రతి ఒక్కటి కూడా వర్త్ అన్నట్టుగా ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా గ్రాండియర్ గా ఉంటుంది. మనం ఎక్కడ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. నిజంగా చూస్తున్నంత సేపు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారేమో అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది, నాకైతే కలిగింది. సో ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాపర్ గా, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమాలోకి ప్రాణం పెట్టింది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా ఈ సినిమాకి మెయిన్ హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కలగజేయదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు, ఆ రేంజ్ లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, కాంతారా ఎ లెజెండ్ మూవీలో మనం రిషబ్ శెట్టి గారిని ఫస్ట్ టైం చూసాం కాబట్టి మనకు అంత ఇంపాక్ట్ ని కలగజేయదు. ఓకే, గుడ్ యాక్టర్ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక కమింగ్ టు కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ, అసలు ఆయనకి యాక్టింగ్ లో తిరుగులేదు. ఆ రేంజ్ లో ఆయన అసలు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మనం ఎక్కడ కూడా ఆయన యాక్టింగ్ లో వంక తీయడానికి లేదు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కలగజేయడు. నెక్స్ట్ లెవెల్ అసలు డైరెక్షన్ చేస్తూ ఈ రేంజ్ యాక్టింగ్ అంటే అసలు రియల్లీ గుడ్ అని చెప్పొచ్చు, అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే యాక్టింగ్ ఉంది ఆయనది. మనం అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కలగజేయరు, ఆ రేంజ్ యాక్టింగ్ అయితే ఉంది. సో ఇక అండ్ అలాగే రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా ఓకే, పార్ట్ 1 తో పోలిస్తే అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపించింది. సో ఓకే, ఉన్నంత వరకు అయితే గుడ్. వీళ్ళ పేరు కూడా బాగానే ఉంది సినిమాలో. ఇక అండ్ దెన్ ఆ తర్వాత విఎఫ్ఎక్స్, ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ షాట్స్ అబ్బా మెయిన్ గా నిజంగా రియల్లీ గుడ్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ కలగజేయదు. విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఆ మొత్తం అన్ని కూడా ఈ సినిమాలో చాలా ప్రాపర్ గా కుదిరాయని చెప్పొచ్చు. ఇటు మ్యూజిక్ కానివ్వండి, యాక్టింగ్ పరంగా కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి అండ్ అలాగే రైటింగ్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా 0.1% కూడా డిసప్పాయింట్ చేయదు, ఆ రేంజ్ లో ఉంది. సో ఇది గైస్, సో కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే నాకైతే వర్క్ అయింది. నాకైతే నచ్చింది, నిజంగా నచ్చింది. ఈ దసరాకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని. సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే గుడ్.
కాంతారా ఎ లెజెండ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే గుడ్, రియల్లీ గుడ్. కాకపోతే కొన్ని సీన్స్ కొన్ని బోరింగ్, అంటే కొన్ని సినిమాలో కామెడీ ఉంటుంది అండ్ అలాగే బోరింగ్ సీన్స్ ఉంటాయి, కొద్దిగా లాగ్ అనిపిస్తుంది అండ్ అలాగే గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది సినిమాలో. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే గుడ్, నాకైతే నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో కంపల్సరీ ఈ దసరాకి మీరు ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు సినిమా చూస్తుంటే కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే కాంతారా ఎ లెజెండ్ మూవీ బెటరా, కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ బెటరా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు అయితే రెండు పర్ఫెక్ట్ గా కాంతారా ఎ లెజెండ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ రెండు కూడా ఒక ప్రాపర్ గా వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే నచ్చింది, ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను బై బై శివసేనిగా, థ్యాంక్ యూ.